దీనికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉంటాయి అంటే గర్భసంచికి గానీ, పక్కనున్న అండాశయాలకు గానీ, ట్యూబ్స్‌కి గానీ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ముఖ్యంగా దాన్ని ఏమంటాము అంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అని అంటాము. అలా కాకుండా కొన్ని సార్లు అంటే యుట్రస్ లోపల ఉండే లేయర్ మిగతా లేయర్స్‌లో గనక అక్యుములేట్ అయ్యిందనుకోండి, అప్పుడు కూడా ఇలాంటి పెయిన్‌ఫుల్ ఇంటర్‌కోర్స్ అనేది ఆడవాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంటుందనమాట. మూడో కారణం ఏమై ఉండొచ్చు అంటే గర్భసంచి లోపల పొర వెళ్ళి చుట్టుపక్కల మిగతా ఆర్గాన్స్ మీద అక్యుములేట్ అయినా కూడాను ఈ పెయిన్‌ఫుల్ ఇంటర్‌కోర్స్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాము. ఇలా కాకుండా కొంతమందికి ఏంటి అంటే పెళ్ళైన కొత్తల్లో లేదు అంటే ఇంటర్‌కోర్స్ స్టార్ట్ అయిన టైమ్స్‌లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్రీవియస్ సెక్షువల్ యాక్ట్ గనక లేదంటే సెక్షువల్ అబ్యూజెస్ గనక ఉన్నా కూడాను కొంతమందికి ఇంటర్‌కోర్స్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా సూపర్ఫిషియల్ డిస్మెనోరియా అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. దానికి మెయిన్‌గా ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే సైకలాజికల్ కౌన్సెలింగ్, సైకోసెక్షువల్ కౌన్సెలింగ్ ద్వారా ఆ ట్రీట్మెంట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ట్రీట్ అవుతారు అండ్ వాళ్ళకి ఏ ఇబ్బంది అనేది ఉండదు.